నమస్కారం. ఏరువాక బులెటిన్కి స్వాగతం. ఒకప్పుడు రైతులు వ్యవసాయంతో పాటు పాడి ఆవులను పెంచుకునేవారు. పాల ఉత్పత్తి వల్ల రైతులకు అదనపు ఆదాయం వచ్చేది. కానీ రాను రాను పశువుల పెంపకం తగ్గిపోతుంది. ప్రస్తుతం కోళ్ల పెంపకం మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే కోళ్లలో గుడ్లతో పాటు మాంసం ఇచ్చే కోళ్లను పెంచుకుంటే కలిసి వస్తుంది. ఈ కోళ్ల పెంపకంలో మెలకువలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో కోళ్ల పెంపకం మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. కోడి మాంసంతో పాటు గ్రుడ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. కోడి కూరంటే ఇష్టపడని వారుంటారా? కోడిని పెంచుకోవడం ఒకప్పుడు ఆనవాయితీగా వచ్చింది. ప్రతి ఇంట్లో కోడి పెట్టెలు, పుంజులు కనిపించేవి. ఇప్పుడు మారిన జీవన శైలి వల్ల కోళ్లను పెంచుకునేవారే కరువయ్యారు. మేక మాంసం చాలా ఖరీదైపోయింది. అందుకే జనం కోడి మాంసం కోసం ఎగబడుతున్నారు. అందుకే మార్కెట్లో కోళ్లకు మంచి ధర పలుకుతోంది. కాబట్టి రైతులు పెద్ద ఎత్తున కోళ్లను పెంచుకుంటే బాగా కలిసి వస్తుంది. అయితే ఈ పెంపకం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. దీనిపై చాలా అవగాహన పెంచుకొని కోళ్ల పెంపకాన్ని చేపట్టాలి. మార్కెట్లో హేచరీలు అమ్ముతున్న కోళ్లల్లో ఇన్బ్రీడ్ కూడా ఉన్నాయి. అలాగే హైబ్రిడ్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ సంకర జాతి కోళ్లను పెంచుకోవాలనుకుంటే బాగా గుడ్లు పెట్టేవి, అధికంగా మాంసం ఇచ్చే వాటిని ఎంచుకోవాలి. సంకర జాతి కోళ్లు ఏడాదికి 290 నుంచి 320 గుడ్లను పెడతాయి. దేశవాళీ కన్నా హైబ్రిడ్ కోళ్లల్లో ప్రతి కోడి 40 నుంచి 60 గుడ్లు ఎక్కువగా ఇస్తాయి. గుడ్ల ఉత్పత్తి పెరగడానికి ఇదే కారణం. మన రాష్ట్రంలో దాదాపు 110 హేచరీలున్నాయి. గ్రుడ్ల రకాలకు చెందినవి BB300, HH260, బోవాన్స్, డికాల్, సేవర్ వంటివి అందుబాటులో ఉన్నాయి. రకరకాల రంగుల్లో కూడా కోడి పిల్లలు దొరుకుతున్నాయి. కోళ్లను పెంచుకోవడానికి గాలి, వెలుతురు బాగా వచ్చే షెడ్లను ఏర్పాటు చేసుకోవాలి. కాంక్రీట్ గోడలకు బదులుగా ఇనుప తీగలతో చుట్టూ అల్లాలి. ఇక కోడి పిల్లలు, పెరిగే కోళ్లు, గుడ్లు పెట్టే కోళ్లను ఒకే షెడ్లో కాకుండా వేరువేరు షెడ్లలో పెంచుకోవాలి. కోళ్ల సంఖ్యను బట్టి షెడ్ పొడవును ఏర్పాటు చేసుకోవాలి. చూరు కనీసం 3 నుంచి 4 అడుగులు ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. పైకప్పుకు ఆస్బెస్టాస్ రేకులు వేసుకోవాలి. కోడిని పెంచి పోషించే విధానంపై దాని గుడ్ల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. కోళ్ల పోషణ వాటి వయసును బట్టి ఉంటుంది. ఇది 3 దశలుగా ఉంటుంది. కాబట్టి కోళ్ల పెంపకంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. పుట్టిన తర్వాత 8 వారాల వయసు వచ్చే వరకు ఉండే దశను పిల్ల దశ లేదా స్టార్టర్ దశ అంటారు. కోళ్ల పెంపకంలో 5 నుంచి 6% ఖర్చు చిన్నపిల్లల పెంపకానికి సరిపోతుంది. కోడి పిల్లలు చాలా సున్నితంగా ఉంటాయి. వాటిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి పోషణలో తగినంతగా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే అవి వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఎదుగుతాయి. ఆశించినంతగా గుడ్లు పెట్టే కోడిగా పెరుగుతాయి. వీలైనంత వరకు 1 రోజు వయసు ఉన్న కోడిపిల్లతోనే పెంపకం ప్రారంభించాలి. కోడి పిల్లలను షెడ్లో పెట్టడానికి ముందుగానే బాగా శుభ్రం చేసుకోవాలి. ఏ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కోడి పిల్లలకు మంచి నీటి వసతి కల్పించాలి. వాటికి గాలి, వెలుతురు బాగా చేరే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. కోళ్ల షెడ్లలో బాగా వెలుతురు ఇచ్చే విద్యుత్ దీపాలను అమర్చుకోవాలి. కోడి పిల్లల మేత తొట్లు, నీటి తొట్లు బ్రూడర్ కింద బండి చక్రంలోని ఆకులలాగా ఒకదాని తర్వాత మరొకటి అమర్చుకోవాలి. కోడి పిల్లలకు మొదటి రోజు మొక్కజొన్న నూకను కాగితంపై పలుచుగా వేసి పెట్టాలి. తరువాత రోజు నుంచి మేత తొట్లలో వేయాలి. బ్రూడర్ చుట్టూ 2 నుంచి 3 అడుగుల దూరంలో 18 అంగుళాల ఎత్తులో అట్ట లేదా రేకులు వృత్తాకారంలో అమర్చాలి. కోడి పిల్లలు తొలి దశలో వాతావరణ పరిస్థితిని తట్టుకునేంత శక్తిని కలిగి ఉండవు. అందువల్ల కృత్రిమంగా వేడి పరిస్థితిని కల్పించాలి. దీన్ని బ్రూడింగ్ అంటారు. ఈ బ్రూడింగ్ ఆయా ప్రదేశాల వాతావరణ పరిస్థితులను బట్టి 4 నుంచి 6 వారాలకు ఏర్పాటు చేయాలి. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.